బొమ్మల కథలు. పచ్చని వరి చేలతో కళకళ్లాడే ఆ పల్లెటూర్లో ధర్మయ్య కర్మయ్య అని ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. ధర్మయ్య పెద్దవాడు, కర్మయ్య చిన్నవాడు. వారిద్దరూ కలిసి పంటల వర్తకం చూసుకునేవారు. ధర్మయ్య చాలా నిశ్శబ్దంగా ఆలోచనాపరుడిగా ఉండేవాడు. కర్మయ్య ఉత్సాహవంతుడు, కాని తొందరపాటెక్కువ. కాలక్రమేణా ధర్మయ్య మాట్లాడకపోవడం, తన ఆలోచనలను పంచుకోకపోవడం వల్ల కర్మయ్య మనసులో అపార్థాలు, కోపం పెరిగిపోయాయి. ఒకరోజు సాయంకాలం ధాన్యాన్ని నిల్వ ఉంచే చోట ఇద్దరూ లెక్కలు చూస్తున్నారు. కర్మయ్య అసహనంగా, అనయ్య, నువ్వీ కొత్త వర్తకపు ఒప్పందం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వంతా నీ ఇష్టం వచ్చినట్లుగా చేసి సంతకం పెట్టావు. నేను నీతో సమానంగా వర్తకం చూసుకుంటున్నాను కదా. ధర్మయ్య లెక్కల చిట్టా వైపు చూస్తూ, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది కర్మయ్య? పనైపోయింది కదా. మంచి ధరకే ధాన్యాన్నమ్మాం. పని అయిపోవడం గురించి కాదన్నయ్యా. నువ్వు నన్ను నమ్మడం లేదా? లేక నేనీ పనులకు పనికిరానని అనుకుంటున్నావా? నువ్వెప్పుడూ నిశ్శబ్దంగా ఉంటావు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. కర్మయ్య, నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాన్రా? నువ్వు నా తమ్ముడివి. ఈ వర్తకం మనిద్దరిది. మనిద్దరిది అయితే నువ్వెందుకు ప్రతి నిర్ణయాన్ని దాచిపెడుతున్నావు? గత సంవత్సరం మనం ఆ పెద్ద అప్పు తీసుకున్నప్పుడు కూడా నువ్వు నాతో చెప్పలేదు. నువ్వెప్పుడూ ఒక రాజులాగా ఉంటావు. నేను కేవలం నీ కింద పనిచేసే సేవకుళ్లాగా. కర్మయ్య, నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. నేను రాజుని కాదు, నేనీ కుటుంబ పెద్దను. కొన్ని విషయాలు నేనొక్కడ్నే చూసుకుంటే సరిపోతుందని అనుకుంటాను. అదే నీ పొరపాటు. నీ మనసులో మాట నువ్వు బయటికి చెప్పవు. నేను పదే పదే అడిగినా నీకెందుకు, నేను చూసుకుంటాను కదా అంటావు. నువ్వు నన్ను చిన్నపిల్లాడ్లా చూస్తున్నావన్నయ్యా. నీకు నాపై ఎటువంటి అభిమానం లేదు. అభిమానం లేకపోతే నేను నీకింత ఆస్తి ఎందుకిస్తాను చెప్పు? నువ్వు అడిగినంత డబ్బు నీకెందుకిస్తాను? కర్మయ్య కోపంగా, డబ్బు గురించి కాదన్నయ్యా. నాకు కావాల్సింది నీ ప్రేమ. నీతో కలిసి ఈ వర్తకాన్ని నిర్వహించాలనే ఉత్సాహం. నేను కూడా ఏదైనా తెలివైన సలహా ఇవ్వగలనేమో అని అనుకోవాలి కదా నువ్వు. అసలు నువ్వు నన్నెందుకు అడగవు? నువ్వు నా మనసును అస్సలు అర్థం చేసుకోవన్నయ్యా. నేను అర్థం చేసుకున్నాన్రా కర్మయ్య. ఈ వర్తకంలో చాలా ఒత్తిడి ఎక్కువ. నువ్వు ఉత్సాహవంతుడివి. నీ జీవితం సంతోషంగా ఉండాలి. నేనీ కష్టాలన్నీ చూసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావని నా ఆలోచన. అంటే నువ్వు నాకు దానం చేస్తున్నావా? నేను సుఖంగా ఉండడానికి నేను కష్టపడగలను. కానీ నీ మనసులో మాట బయటికి చెప్పుకోవడం వల్ల నేను బాధపడుతున్నానన్నయ్యా. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఇలాగే ఉంటే నేను ఈ వర్తకం నుండి విడిపోతాను. ధర్మయ్య ఆశ్చర్యంగా, కర్మయ్య, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఒంటరిగా ఈ వర్తకాన్ని ఎలా చూసుకుంటాను? ఒంటరిగా చూసుకోవడం నీకే ఇష్టం కదన్నయ్యా. నేను విడిపోతే నువ్వు ఇంకా స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్టుగా వర్తకాన్ని నడుపుకోవచ్చు. నా నిర్ణయం ఇదే. ధర్మయ్య నిశ్శబ్దంగా తల వంచుకుంటాడు. చూడు, మళ్ళీ నీ నిశ్శబ్దం. నీ మనసులో మాట ఏంటో ఇప్పటికైనా చెప్పన్నయ్యా. నువ్వేమనుకుంటున్నావు అసలు? ధర్మయ్య నెమ్మదిగా, నువ్వు కోరుకున్నదే అవుతుంది కర్మయ్య. నేనేం మాట్లాడలేను. కర్మయ్య కోపంతో అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు. కర్మయ్య వర్తకం నుండి విడిపోతానని చెప్పడంతో ధర్మయ్య తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. కర్మయ్య వెళ్ళిపోయిన తర్వాత వారి అమ్మమ్మ సావిత్రమ్మ ధర్మయ్య దగ్గరకొచ్చింది. అబ్బాయ్ ధర్మయ్య, ఏంట్రా గొడవ? వాడు కోపంగా వెళ్ళిపోయాడు. నువ్వెప్పుడూ మాట్లాడకుండా ఎందుకుంటున్నావు? ధర్మయ్య కన్నీళ్లనాపుకుంటూ, అమ్మమ్మా, వాడికి నాపై ఎందుకంత కోపం? నేను వాడికి ఏవీ ఇవ్వకుండా ఉన్నానా? నువ్వు డబ్బిచ్చావురా, కాని నువ్వు నీ మనసులో మాట ఇవ్వలేదు. నువ్వొక రాతి బొమ్మలాగా మారిపోయావు. నేనేం చెప్పగలనమ్మమ్మా? నేను చెప్పాల్సిన మాటలు ఏముంటాయి? అన్ని మాటలు ఉంటాయిరా. నువ్వాణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో చెప్పాలి. నువ్వెందుకీ వర్తకపు కష్టాలన్నీ ఒక్కడివే చూసుకుంటున్నావో చెప్పాలి. నీ నిశ్శబ్దమే వాడికి విషంగా మారుతోంది. నా నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద కారణం ఉంది అమ్మమ్మా. అది వాడికి తెలిస్తే వాడి వర్తకాన్ని వదిలి నా గురించి బాధపడతాడు. దేని గురించి బాధపడతాడ్రా? ధర్మయ్య నెమ్మదిగా, అమ్మమ్మా, నన్ను చాలా కాలంగా ఈ తలనొప్పి బాధ పెడుతోంది. గత కొన్ని నెలలుగా అది మరీ ఎక్కువైంది.
ఈ రోజు కూడా నాకు మాట మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఉంది. సావిత్రమ్మ ఆందోళనగా, ఏమిట్రా నువ్వనేది? తలనొప్పిగా ఉందా? నువ్వెప్పుడూ చెప్పనే లేదు. మరి వైద్యుణ్ణి సంప్రదించావా? వైద్యుణ్ణి సంప్రదించానమ్మమ్మా. ఆయన ఇది నా వర్తకపు ఒత్తిడి వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వస్తోందని చెప్పారు. కానీ నేను కర్మయ్యకు చెప్తే వాడు ఆందోళన చెంది వర్తకం మానేస్తాడు. అందుకని నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావా? అవునమ్మమ్మా, వాడు సంతోషంగా ఉండాలి. వాడు ఉత్సాహంగా భయం లేకుండా వర్తకం చూసుకోవాలి. నేను వాడికి నా బాధ చెప్తే వాడి ధైర్యం తగ్గిపోతుంది. అందుకే నేను ప్రతి పనిని రహస్యంగా తొందరగా పూర్తి చేసేవాణ్ణి, వాడేం కష్టపడకూడదని. సావిత్రమ్మ కన్నీళ్లతో, అబ్బా, నీకంత బాధ ఉంటే వాడు ఆ మాత్రమైనా చూడాలి కదా. నువ్వు చేసిన సాహసం గొప్పదేరా. కానీ ఆ మాట నువ్వు మనసులో దాచుకోవడం వల్ల వాడికి నువ్వు అహంకారం చూపిస్తున్నావనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలమ్మమ్మా? వాడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు. ఈ క్షణమే వాడు వెళ్ళకముందే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళరా. నువ్వు నీ బాధను దాచకు. కర్మయ్య, నువ్వు నిన్ను ప్రేమించే మనిషిని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పు. ధర్మయ్య ఆ బాధని పట్టుకుని కర్మయ్య ఇంటికి వెళ్ళాడు. కర్మయ్య తన గదిలో కోపంగా కూర్చుని ఉన్నాడు. కర్మయ్య, నేను లోపలికి రావచ్చా? కర్మయ్య వెనక్కి తిరగకుండా, నీకు నాతో ఏవైనా మాట్లాడాలనుందా అన్నయ్య? నేను నా నిర్ణయం చెప్పాను కదా. మాట్లాడాల్సింది ఉందిరా. నువ్వు నా గురించి, నా నిశ్శబ్దం గురించి అపార్థం చేసుకున్నావు. ఈ రోజు నేను నా మనసులో మాట చెప్తాను. చెప్పన్నయ్యా, నువ్వెంత గొప్పవాడివో, నేనెంత పనికిరానివాడినో చెప్పు. ధర్మయ్య గొంతులో వణుకుతూ, కర్మయ్య, నువ్వు నా తమ్ముడివిరా. నువ్వు చిన్నప్పటి నుండి ఉత్సాహంగా ఉండేవాడివి. నీకెటువంటి కష్టాలు రాకూడదని నేను అనుకున్నాను. కష్టాలు రాకూడదంటే నువ్వు నన్ను దూరంగా పెట్టాలా? లేదురా, నేను నిన్ను దూరం పెట్టలేదు. నేను నా బాధని దాచిపెట్టాను. నాకు కొన్ని నెలలుగా ఈ తలనొప్పుంది. అది రోజు రోజుకి పెరుగుతోంది. డాక్టర్ గారు ఒత్తిడి తగ్గించుకోవాలి అన్నారు. కర్మయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతూ, తలనొప్పా? ఎప్పుడన్నయ్యా? నువ్వెప్పుడూ చెప్పనే లేదు. నేను నీకు చెప్పి నిన్నెందుకు భయపెట్టాలి? నువ్వు ఈ విషయం తెలిస్తే వర్తకం గురించి ఆలోచించడం మానేసి నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతావు కదా. అందుకే నేను తొందరగా పనులన్నీ చూసేసుకుంటే నువ్వు విశ్రాంతి తీసుకొని సంతోషంగా ఉంటావని అనుకున్నాను. కర్మయ్య ధర్మయ్య దగ్గరకొచ్చి అతని చేతిని పట్టుకుని, అన్నయ్య, నువ్వెంత పిచ్చివాడివి. నువ్వింత పెద్ద బాధని మనసులో దాచుకుని నేను నిన్ను అపార్థం చేసుకునేలా చేశావు. నేను నిన్ను అహంకారి అనుకునేలా చేశావు. ధర్మయ్య కళ్ళల్లో నీళ్లతో, నాకు అహంకారం లేదురా. నీ కష్టం రాకూడదన్న అభిమానం మాత్రమే ఉంది. అందుకే నేను నా మనసులో మాటను దాచిపెట్టాను. అన్నయ్య, నువ్వు నీ బాధను తగ్గించాలనుకున్నావు. కాని నువ్వు దాచిన ఆ మనసులో మాట నాకింకా పెద్ద బాధనిచ్చింది. నాకు నువ్వు డబ్బివ్వడం కంటే నువ్వు నన్ను నమ్మి ఈ విషయం చెప్పకపోవడం ఎంతో బాధ పెడుతోంది. అది నా పొరపాటు కర్మయ్య. నేను దాచి ఉంచుండకూడదు. నువ్వు వెంటనే వైద్యుడి దగ్గరికెళ్ళన్నయ్యా. మన వర్తకం గురించి నువ్విక బాధపడకు. ఇకపై మనిద్దరి బాధలు ఒకటే. నేనీ వర్తకాన్ని చూసుకుంటాను, నువ్వు విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం కంటే ఎక్కువేది ముఖ్యం కాదన్నయ్యా. ధర్మయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు నా తమ్ముడివిరా కర్మయ్య. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు. నిస్సందేహంగా నా కోపమంతా నువ్వు నన్ను దూరం పెడుతున్నావనిపించినందుకే. నువ్వు నన్ను నమ్మితే నీ కష్టం నా కష్టమవుతుంది కదన్నయ్యా. ఇకపై నేనేది దాచన్రా. మనసులో మాట దాచుకుంటే అది బంధాన్ని విడదీస్తుందని ఈ రోజు నాకు తెలిసింది. ధర్మయ్య కర్మయ్యలు కౌగిలించుకున్నారు. ధర్మయ్య వెంటనే వైద్యుడి దగ్గరికెళ్ళాడు. కర్మయ్య వర్తకపు ఒత్తిడిని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. వర్తకం మరింత వృద్ధి చెందింది. వారిద్దరి బంధం ఎప్పటికీ విడిపోనిదిగా మారింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, బంధాలలో మనసులో మాట దాచుకోవడం వల్ల అదే అపార్థాలకు, అపనమ్మకానికి దారితీస్తుంది. నిజమైన ప్రేమ, అనుబంధం నిశ్శబ్దంగా ఉండవు. మనసులో మాటని భయం లేకుండా నిస్వార్థంగా పంచుకోవడం వల్లనే
బంధాలు బలపడతాయి. శ్రీరంగపట్నం అనే గ్రామంలో కోటయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామంలో డబ్బవసరమైన వారికి అవసరాన్ని బట్టి అధిక వడ్డీకి డబ్బు అప్పుగా ఇస్తూ ఉండేవాడు. ఎదుటివాడి అవసరాన్ని బట్టి వడ్డీ రేట్ని తనకనుగుణంగా పెంచుకుంటూ పోయేవాడు. తిరిగి డబ్బు వసూలు చేయడంలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. ఎంత సంపాదించినా కూడా తన ఇంట్లోని వారికి సరైన కూడు గుడ్డ అందించేవాడు కాదు. పొదుపు విషయంలో మహా పిసినారి. కోటయ్య భార్య సీతమ్మ. వీరికి ఒక్కతే కూతురు. తన పేరు రాణి. చాలా అమాయకురాలు. కోటయ్య తన కూతుర్ని పెద్ద ధనవంతుల ఇంటికి కోడల్ని చేయాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఒకరోజు సోమయ్య తన దగ్గరికి అప్పు కోసం వస్తాడు. కోటయ్య గారు, నమస్కారమండి. మీతో పనుండి వచ్చాను. ఈ ఊర్లో నాతో పనిలేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎవరికెటువంటి డబ్బు అవసరం వచ్చినా నా దగ్గరికే వస్తారు. అచ్చరే కాని నీ సంగతేమిటి? మీకు తెలియందేముందండి, నా కొడుకు పట్టణంలో చదువుకుంటున్నాడు. వాడికి డబ్బు అవసరమని కబురు పంపాడు. మీరు కాస్త సాయం చేస్తే వాడికి డబ్బు పంపిస్తాను. ఇక్కడ సాయం చేయడం లాంటిదేమీ ఉండదు. నీకు డబ్బు కావాలంటే వడ్డీ కట్టాల్సిందే. భలేవారండి, నేనేదో మాట పరిస్థితి సాయం అన్నాను. వడ్డీకే డబ్బులిప్పించండి. ఇప్పటికే నువ్వు నా దగ్గర నీ కొడుకు చదువుకని చెప్పి చాలా డబ్బు అప్పు చేశావు. ఇప్పుడు ఇది చూసుకో మరి. మీకు మీ వడ్డీ డబ్బులు సమయానికి అందిస్తున్నాను కదండి. త్వరలో మా అబ్బాయి చదువు పూర్తయిపోతుంది. వాడేదో ఒక ఉద్యోగం చేస్తే ముందుగా మీ అప్పు తీర్చే పనిలోనే ఉంటాను. కానీ నేను నీకిప్పుడిచ్చే డబ్బుకు పాత వడ్డీ లెక్క సరిపోదు. దీని వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ధర్మప్రభువులు, మీ గురించి మాకు తెలియదా? మా అవసరాన్ని బట్టి మీరు వడ్డీ రేటు పెంచుతూ ఉంటారు. అలాగే కానివ్వండి అని సోమయ్య కోటయ్య దగ్గర అప్పు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో కోటయ్య భార్య సీతమ్మ అతని దగ్గరకొచ్చి, ఏవండి, వంట మొదలు పెట్టాలి. మీరొచ్చి కాస్త బియ్యం కూరగాయలు ఇవ్వండి. కోటయ్య సీతమ్మతో లోపలికొస్తాడు. ఒక బీరువా తెరిచి కాస్త బియ్యం, కొన్ని కూరగాయలు ఇస్తాడు. ఇలాంటి విడ్డూరం ఏ ఇంట్లో అయినా ఉంటుందా? ప్రతిరోజు ఇలా మిమ్మల్ని అడిగి బియ్యం కూరగాయలు తీసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా బియ్యం కూరగాయలు ఎవరైనా బీరువాలు దాచిపెడతారా? రాను మీ పిసినార్తనానికి అంతు పంతు లేకుండా పోయింది. దీన్ని పిసినార్తనం అనకూడదే, పొదుపు చేయడం అనాలి. ఏం పొదుపు చేయడమో ఏమో. ఇంత సంపాదించి కూడా కడుపు నిండా తిండి కూడా తినలేకపోతున్నాం. సంపాదించిందంతా ఏం చేసుకుంటారు? ఏం చేసుకోవడమేంటే పిచ్చిమొద్దు. నా కూతురికి బాగా చదువుకుని బాగా సంపాదించే అల్లుణ్ణి తీసుకురావద్దు. అలాంటి అల్లుడు మనకి దక్కాలంటే ఎంత వరకట్నం ఇవ్వాలి? అందుకే ఇలా పొదుపు చేస్తున్నాను. మీరిలా మా కడుపులు మార్చి దాచిపెట్టిన సొమ్మంతా ఆ వచ్చే అల్లుడి ఏం చేస్తాడో మీకు తెలుసా? ఏవైనా కానివ్వే, నా కూతుర్ని బాగా చూసుకుంటే చాలు. సరిసరి, ముందు నువ్వెళ్ళి వంట చెయ్యి అని సీతమ్మని పంపించేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కోటయ్య తన కూతురు రాణికి గొప్పింటి సంబంధాలు చూస్తూ ఉంటాడు. తన కూతుర్ని విదేశాల్లో స్థిరపడ్డ ధనవంతులకివ్వాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా సోమయ్య చాలా రోజులుగా వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన బాకీ వసూలు చేయడానికి 2 మనుషుల్ని తీసుకొని కోటయ్య సోమయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంటి ముందుకు వెళ్లి సోమయ్యని పిలుస్తాడు. సోమయ్య తన భార్య లక్ష్మితో సహా బయటికొస్తాడు. ఏవోయే సోమయ్య, గత కొంతకాలంగా వడ్డీ డబ్బులు కట్టడం లేదు. ఇంటికి కబురు పెడుతూ ఉంటే లేరని చెప్పిస్తున్నావంట. ఈ రోజు నీ సంగతి తేలుద్దామనొచ్చాను. మర్యాదగా అసలు వడ్డీ మొత్తం ఇప్పుడే చెల్లించు. లేకపోతే మీ ఇంట్లో సామాన్లు మొత్తం బయటేసి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. కోటయ్య గారు, అంత పని చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు చదువు వల్ల అప్పులు ఎక్కువైపోయాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక వడ్డీ కట్టలేకపోయాను. నా కొడుకు చదువు పూర్తి చేసుకున్నాడు. పట్నంలో ఏదో మంచి ఉద్యోగం వచ్చిందని కబురు పెట్టాడు. త్వరలోనే మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. కొంతకాలం సమయం ఇప్పించండి. అదంతా ఏం కుదరదయ్యా. నాకిప్పుడే అసలు వడ్డీ మొత్తం బాకీ చెల్లించు.
లేదంటే నా మనుషులు ఇప్పుడే మీ ఇంటిని మొత్తం ఖాళీ చేసి ఇంటికి తాళం వేస్తారు. కోటయ్య గారు, మీకున్న విషయం మొత్తం చెప్పానండి. నా కొడుకు ఉద్యోగంలో చేరాడు. తను డబ్బు పంపగానే మీ అప్పు తీర్చేస్తాను. మీరిప్పుడు ఉన్నట్టుండి బయట గెంటేస్తే నేను నా భార్య ఎక్కడికి పోతాను చెప్పండి. కోటయ్య గారు, ఇంతకాలం ఓపిక పట్టారు. ఈ ఒక్క నెల మీరాగితే మీ అప్పు తీర్చేస్తామండి. దయచేసి మమ్మల్ని వీధిలోకి లాగకండి. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక మీదట కుదరదు. నా డబ్బు నాకు కట్టండి, లేదా ఇల్లు నాకు స్వాధీనం చేసివ్వండి. ఇంతలో అక్కడికి పక్కింటి శంకరం వచ్చి కోటయ్యతో మాట్లాడతాడు. కోటయ్య గారు, సోమయ్య సంగతి మీకు తెలియంది కాదండి. చాలా మర్యాదస్తుడు. వాళ్ళడుగుతున్నది ఒక్క నెలే కదా. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. నువ్వేంటి సోమయ్యకి వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చెల్లించాల్సిన అప్పు సంగతి నువ్వు చూసుకో. ఈరోజు సోమయ్య, రేపొచ్చేది నీ ఇంటికే. ముందు నీ సంగతి నువ్వు చూసుకో, తర్వాత ఇంకొకరికి వకాలు తప్పుచ్చుకుందువు గాని అని కోటయ్య శంకరాన్ని బెదిరిస్తాడు. శంకరం ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోతాడు. లక్ష్మి, సోమయ్య ఎంత బ్రతిమలాడినా కనికరం లేకుండా తను తీసుకొచ్చిన మనుషులతో ఇంట్లోని సామాన్లు బయటికి విసిరేయించి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతాడు కోటయ్య. సోమయ్య, లక్ష్మి సామాన్లు తీసుకుని మరొక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉంటారు. విషయం తెలుసుకున్న సోమయ్య కొడుకు రాజు హుటాహుటిన తల్లిదండ్రుల దగ్గరకొస్తాడు. నాన్నా, నా వల్లే కదా నీకిన్ని కష్టాలు. నన్ను చదివించడానికి మీరిన్నాళ్ళు కష్టపడింది సరిపోక ఆ సోమయ్య దగ్గర అప్పు చేసి మరీ నన్ను చదివించారు. ఆ సోమయ్య పిసినార్తనం, అధిక వడ్డీల వల్ల మీరిలా సొంతింటిని వదిలి అద్దె ఇంట్లో ఉండవలసొచ్చింది. మేవి ఒక్క నెల సమయం ఇవ్వమని కోటయ్యని ఎంతగానో బ్రతిమలాడాన్రా. కాని అతను కనికరించలేదు. అందరూ చూస్తుండగా మన ఇంట్లోని సామాన్లు మొత్తం రోడ్డున పడేశారు. అమ్మా, ఆ సోమయ్యకు తగిన బుద్ధి చెప్తాను. తన పిసినార్తనం వల్ల, తనిచ్చే అధిక వడ్డీల వల్ల ఊళ్ళో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాడికి తగిన శాస్తి నేను చేస్తాను అని ఊర్లోకొస్తాడు. కోటయ్య తన కూతురికి సంబంధాలు చూస్తున్నాడన్న విషయం తెలుసుకుని పెళ్ళిళ్ల పేరయ్యను కలుసుకుని తనెవరో కోటయ్యకు తెలియదు కాబట్టి తనని విదేశాల్లో ఉండే యువకుడిగా కోటయ్యకు పరిచయం చేయమని, తన కూతుర్తో పెళ్లి కుదిరించమని పెళ్ళిళ్ల పేరయ్యను రాజు అడుగుతాడు. కోటయ్యకు తగిన గుణపాఠం నేర్పాలి అనే సంకల్పంతో పెళ్ళిళ్ల పేరయ్య కూడా సరే అని రాజుని విదేశీ పెళ్లి కొడుగ్గా కోటయ్యకు పరిచయం చేయడానికి తీసుకువెళ్తాడు. కోటయ్య గారు, ఇతని పేరు రాజు. ఇతని తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడ్డారు. కాని ఇతను మన ఊరి పిల్లని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికొచ్చాడండి. తనకు మన ఊర్లోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒక్క 2 రోజులు మీ ఇంట్లో గనక ఆశ్రయం కల్పిస్తే తనకు మన ఊర్లోనే మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించి వధూవర్లని విదేశాలకి పంపిస్తాను. బాగా ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన కుర్రాడు కాబట్టి మీ ఇల్లైతే సౌకర్యంగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. రాజును చూసి కోటయ్య ఎలాగైనా అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. పేరయ్యను పక్కకు తీసుకువెళ్లి, ఏవయ్యా పేరయ్యా, నీకిదేవైనా బాగుందా? ఎప్పటినుంచో నా కూతురికి మంచి సంబంధం చూడమని చెప్తూ ఉంటే ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాను అంటావేంటి? ఈ కుర్రాడు చాలా లక్షణంగా ఉన్నాడు. ఏం చేసైనా సరే నా కూతురికి ఇతనితో పెళ్లి జరిపించాలి. ఇతని పేరు రాజు, నా కూతురు పేరు రాణి. చూసావా, పేర్లు కూడా చాలా చక్కగా కలిసిపోయాయి. అవునండి, నేనా సంగతే మర్చిపోయాను. మీరు కూడా ఎప్పటినుంచో విదేశీ సంబంధం కోసం చూస్తున్నారు కదా. సరే సరే, ఇతన్ని మీ ఇంట్లోనే ఉండనివ్వండి. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి త్వరలోనే పెళ్లి జరిపించేద్దాం. అతగాడికి నేనెంత చెప్తే అంత. మిమ్మల్ని, మీ అవతారాన్ని చూస్తే అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. కనుక వారికి తెలియకుండానే ఈ పెళ్లి మన ఊర్లోనే జరిపించేద్దాం. పెళ్ళైన తర్వాత ఎలాగో ఒప్పుకోక తప్పదు. ఏమంటారు? నీ బుర్ర భలే పనిచేస్తోందో ఈ పేరయ్యా. అలాగే కానిద్దాం. మరుసటి రోజు పేరయ్య కోటయ్య ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. రాజు, పేరయ్య ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెళ్లికి సరే అని రాజు ఒప్పుకుంటాడు. కోటయ్య గారు, మా తల్లిదండ్రులు ఇక్కడికి రాలేరు కాబట్టి మీ ఊరి జనం అందరి ముందు
మా పెళ్లి ఘనంగా జరిపించండి. ఈ ఊరి ప్రజల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తాను. అలాగే బాబూ, అలాగే కానిద్దాం. కాని ఇంకా నన్ను కోటయ్య గారు అని పిలవకు, మావయ్య గారు అని పిలువు. అలాగే మావయ్య గారు. కాని రాజు రాణికి ముందుగానే విషయం మొత్తం చెప్తాడు. రాణికి కూడా రాజు నచ్చడం వల్ల పెళ్లి జరిగితే తను కూడా ఊర్లోనే ఉండొచ్చనే కారణంతో ఈ విధంగా అయినా తన తండ్రిలో మార్పు రావాలని ఆమె కూడా పెళ్లి కొప్పుకుంటుంది. కోటయ్య ఊరి జనం అందర్నీ పెళ్లికి పిలిచి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఊరందరికీ రాజుని తన అల్లుడిగా పరిచయం చేస్తాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత సోమయ్య, లక్ష్మీ దంపతులు కోటయ్య ఇంటికి వస్తారు. కోటయ్య గారు, ఇదిగోండి మేం మీకివ్వవలసిన డబ్బు. ఇది తీసుకొని మా ఇంటి తాళాలు మాకిప్పించండి. ఇంకా మీ ఇల్లెక్కడుంది? అదెప్పుడో నా సొంతమైపోయింది. ఇప్పుడు మీరు డబ్బిచ్చినా మీ ఇల్లు మీకు తిరిగివ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అంటారేంటండి? మీకివ్వాల్సిన డబ్బు తెచ్చాం కదా, మా ఇల్లు మాకిప్పించండి. చెప్పేది మీకే. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంతలో అక్కడికి రాజొస్తాడు. ఏంటి మావయ్య గారు, ఏంటి గొడవ? ఆ, ఆ, అదేం లేదు అల్లుడు గారు. ఇవన్నీ రోజు ఉండే వడ్డీ లెక్కలు. వీళ్ల ఇల్లు తాకట్టు పెట్టి డబ్బప్పు తీసుకున్నారు. తిరిగి కట్టలేకపోతే నేను ఇల్లు స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడొచ్చి వారి ఇల్లు వారికి ఇవ్వమని గొడవ చేస్తున్నారు. అదంతా నేను చూసుకుంటాను గాని మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాజు సోమయ్య, లక్ష్మిల వైపు చూస్తూ, అమ్మా, మీకిల్లు లేకపోతే ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి. వాళ్ళని మనింట్లో ఉండమని చెప్తారేంటి అల్లుడు గారు? మరి కొడుకు దగ్గరే కదా తల్లిదండ్రులు ఉండాల్సింది. కోటయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా రాణి అక్కడికొచ్చి కోటయ్యకు రాజు ఆడిన నాటకం మొత్తం చెప్తుంది. కంగు తిన్న కోటయ్య ఓ పక్కన కూర్చునుంటాడు. నాన్నా, నీ పిసినారితనం వల్ల అటు అమ్మని నానా ఇబ్బందులు పెట్టావు. నీ వడ్డీ వ్యాపారం వల్ల ఊరి జనాన్ని ఇబ్బంది పాల్చేశావు. నీకు తగిన గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో మేమంతా ఇలా చేశాం. నాకు రాజు ఇదంతా ముందే చెప్పాడు నాన్నా. ఈ పెళ్లి చేసుకుంటే నేను మీతో పాటే ఇదే ఊర్లో ఉండొచ్చన్న ఆశతో పెళ్లి కొప్పుకున్నాను. నిన్ను, అమ్మని, ఈ ఊరిని వదిలి వెళ్ళడం నాకస్సలిష్టం లేదు. ఇకనైనా నీ పిసినార్తనాన్ని వదిలి సంపాదించిన దాంతో అమ్మని సంతోషపెడుతూ సుఖంగా జీవించు. మావయ్య గారు, మీరు నన్ను అల్లుడిగా అంగీకరించక తప్పదండి. ఎందుకంటే ఊరందరికీ తెలిసేలా ఘనంగా పెళ్లి జరిపించారు. ఎలాగో నేను ఉద్యోగరీత్యా పట్టణంలో ఉండక తప్పదు. మీ అమ్మాయి నాతోనే ఉంటుంది. అప్పుడప్పుడు పండగలకు మీ దగ్గరకు వస్తూ ఉంటాం. ఇకనైనా పిసినార్తనం వదిలి సంతోషంగా జీవించండి. రాజు, వయసులో చిన్నవాడివైనా అందరి బాగోగులు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు. నేనిన్నాళ్ళు నా కూతురి కోసమే ఇదంతా చేశాను. కానీ ఈ పిసినార్తనం వల్లే నా భార్య, నా కూతురు ఇబ్బంది పడ్డారు. ఎలాగో నా కూతురికి పెళ్లి జరిగిపోయింది. ఇక నేను సంపాదించిందంతా ఏం చేసుకోను. మీరు చెప్పినట్టుగానే ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా నాకు చేతనైనంత వరకు తోటి వారికి సహాయం చేస్తూ ఈ శేష జీవితాన్ని ఈ ఊర్లోనే గడిపేస్తాను. కోటయ్యలో వచ్చిన మార్పుకందరూ సంతోషిస్తారు. సోమయ్య, లక్ష్మీ దంపతులకు కోటయ్య వారి ఇల్లుని తిరిగి ఇచ్చేస్తాడు. రాజు రాణితో కలిసి పట్టణంలో కాపురం పెడతాడు. కోటయ్య ఊరి జనం దగ్గర వడ్డీలు తీసుకోకుండా అందర్తో స్నేహంగా ఉంటూ తన జీవితాన్ని తన భార్యతో సుఖంగా గడుపుతాడు.